హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మనం బ్లౌజ్ కటింగ్. ఈ బ్లౌజ్ గుర్తుందా ఫ్రెండ్స్? 10 డేస్ క్రితం అయితే నేనే స్టిచ్చింగ్ చేశానమాట. నా కస్టమర్ వచ్చేసి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది అని మళ్ళీ అదే బ్లౌజు ఆదికైతే తెచ్చిచ్చారు. ఇప్పుడైతే నాకు 6 బ్లౌజులు అయితే ఇచ్చారనమాట. నేను 6 లైనింగులు నీట్గా షింక్ చేసేసి ఐరన్ చేసి పెట్టేశాను. అన్నీ ఒకటే మోడల్ కాబట్టి పైపింగు అలాగే మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫ్రిల్స్ అనేది పెట్టమని చెప్పారు. చూడండి, లైనింగ్లు వచ్చేసి ఎన్ని? 1 2 3 4 5 6 ఫ్రెండ్స్. మనకి హ్యాండ్స్ కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాం అనుకోండి, హ్యాండ్స్ లావ్ అనేది అంతగా కనిపించదు. ఈ అక్క అయితే ఫస్ట్ ప్లెయిన్గానే పెట్టించుకునే వాళ్ళండి. అక్క నేనైతే ఒక దానికి ఫ్రిల్ పెట్టేస్తాను, ఎలాగుంటుందో ఒకసారి చూడండి అక్క అని అయితే చెప్పాను. పెట్టించుకున్నారు వాళ్ళైతే. ప్రతి ఒక్క బ్లౌజ్కి అప్పటి నుంచి ఈ విధంగా పెట్టడం వల్ల హ్యాండ్ అయితే లావుగా లేదు, అసలు చాలా అంటే చాలా బాగుందని అయితే అన్నారు. అప్పటి నుంచి మాత్రం వీళ్ళైతే ఈ అక్క అయితే ఇలాగే పెట్టించుకుంటారు. ఏ బ్లౌజ్ ఇచ్చినా సరే, అది ఎంత పట్టు శారీ అయినా సరే ఇలాగే పెట్టించుకుంటున్నారు. ఇప్పుడు మొత్తం కూడా సేమ్ ఇదే విధంగా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. అసలు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఓన్లీ ఆది బ్లౌజ్తో నేను ఎన్నోసార్లు చెప్పున్నాను మీకు ఫ్రెండ్స్, ఆది బ్లౌజ్తో నేర్చుకుంటే ఎలాంటి బ్లౌజ్ అయినా మనం ఈజీగా కట్ చేయవచ్చు. ఓకేనా? టేప్తో కూడా నేర్చుకోవచ్చు. అది ఎవరి టాలెంట్ని బట్టి వాళ్ళండి. నేనైతే టేప్తో నేర్చుకున్నాను టేప్తో కూడా. అయితే టేప్ కొలతలు అనేది అందరికీ సెట్ అవ్వలేదండి. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి, కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. అందుకని నేను టేప్ కొలత అనేది వదిలేశాను. అప్పటి నుంచి మాత్రం నేను నడుము లూజ్ ఆధారంతోనే బ్లౌజు మెజర్మెంట్తోనే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తాను. నాకు ఎవరు కూడా రిమార్క్ అనేది చెప్పరండి. నేను ఎలా కట్ చేస్తానో మీకు కూడా సేమ్ అదే విధంగా నేర్పిస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం బ్లౌజ్ కటింగ్ అయితే చేసేసుకుందాము. ఫస్ట్ వచ్చేసి మన క్రాస్ అనేది ఉంటుంది. మనకి లైనింగ్కి షింక్ చేస్తాం కాబట్టి క్రాస్ ఉంటుంది కదా. ఎల్ స్కేల్ అనేది కంపల్సరీగా వాడండి. నేను స్టార్టింగ్లో ఎల్ స్కేల్ అనేది నాకు తెలియదండి. ఇప్పుడు కొంచెం టైలరింగ్లో అప్డేట్స్ అనేది మారుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు స్కేల్స్ అనేది వస్తూ ఉన్నాయి. నేనైతే ఎక్కువగా ఎల్ స్కేల్ మాత్రమే యూజ్ చేస్తానండి. మిగతా ఎల్ స్కేల్, రౌండ్ స్కేల్ మాత్రమే యూజ్ చేస్తాను. మీరు ఖచ్చితంగా ఎల్ స్కేల్ అనేది యూజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం లైన్ క్రాస్ తీసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా బ్యాక్ పార్ట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఇదైతే ఖచ్చితంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్కేల్ని ఈ విధంగా స్ట్రైట్గా పెట్టేసామనుకోండి, కింది లైన్ స్ట్రైట్గా వచ్చేస్తుంది. నడుం పట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ లైన్కి కరెక్ట్గా కట్ చేసేయాలి. కొంచెం 6 బ్లౌజులు కదా, థిక్గా ఉంది క్లాత్ వచ్చేసి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఇలా ఎలాగుందో సేమ్ ఇదే విధంగా నేను చూపించినట్లుగా బ్లౌజ్ ఈ విధంగా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఇలా 4 మడతల మీద వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇది అసలు మధ్యలో డాట్ కోసం 1 ఇంచు, సైడ్ ఖర్చు కోసం 2 ఇంచెస్. అలాగే బ్లౌజ్ యొక్క పొడవు కింద ఖర్చుకి అంటే మనం నడుము పట్టి జాయింట్ చేస్తాం కదా, దానికోసం అనమాట. ఇప్పుడు స్ట్రైట్గా ఎక్కడికి ఒక మార్కింగు, ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడైతే మనకి బ్లౌజ్ పొడవు వచ్చేసింది, నడుము లూజ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బాక్స్ టైప్లో గీసుకుందాం. మనకి ఈ బాక్స్లోనే బ్యాక్ పార్ట్ అనేది రావాలన్నమాట. చూడండి, లైనింగ్లు ఎక్కువ తక్కువ అస్సలు వేసుకోవద్దు. ఇక్కడ మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఎంత షింక్ చేసినా సరే లైనింగ్లు నీట్గా సర్దుకొని నీట్గా వేసేసుకోవాలి. ఎన్ని బ్లౌజులు కుట్టినా సరే. ఇంకా నా దగ్గర ఇంకా 2-3 బ్లౌజులు ఉన్నా కూడా వేసుకునేదాన్ని. 6 ఉన్నాయి, 6 వరకే ఉన్నాయి కాబట్టి వేసేసాను. ఇప్పుడైతే కింద ఈ ఖర్చు ఉంది కదా, ఈ లైన్ ఉంది కదా, ఇక్కడి నుంచి చంక కుట్టు ఉంది కదా, అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. అసలు ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. తర్వాత బ్లౌజ్ వీపు పొడవు ఎంత ఉంది ఇలా పెట్టేసి ఇక్కడికి మధ్యలోకి వచ్చింది చూసారా, కింద ఖర్చుకు వదిలేసుకొని, అంటే మనం
నడుము పట్టి జాయింట్ చేస్తాం కదా దానికోసం. ఇదిగోండి పైపింగ్ కనిపిస్తుంది కదా, ఇది అసలు అనమాట. మనం పైపింగ్ వేయాలి కాబట్టి ఒక పావించు ఖర్చు తీసుకోండి, అంటే కుట్టిన తర్వాత ఇక్కడికైతే వస్తుందన్నమాట. ఓకేనా, ఇది అసలు, ఇది ఖర్చు. తర్వాత బ్లౌజ్ని అదే విధంగా ఉంచేసి ఈ లైన్, రెండో లైన్ ఉంది కనిపిస్తుంది కదా, ఈ రెండో లైన్కి కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కనిపిస్తుంది కదా, మీకు కరెక్ట్గా రావాలంటే ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా నెట్టేసేయండి లోపలికి. అప్పుడు మనకి బ్యాక్ పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. ఇలా పెట్టేసి ఇదైతే డీప్ నెక్ అనమాట, చాలా అంటే చాలా డీప్ నెక్. ఈ షోల్డర్ అనేది ఈ లైన్కి టచ్ అవ్వాలి, అప్పుడే మనకి నెక్ అనేది వెడల్పు వచ్చేస్తుంది. కరెక్ట్గా నెక్ చూసుకోవాలి. ఇదిగోండి మనకి ఆది బ్లౌజ్కి తగ్గట్టుగా నెక్ అనేది వచ్చేసింది. పై లైన్కి టచ్ అయింది కదా, అప్పుడు నెక్ వెడల్పు అనేది మనకి ఆల్రెడీ వచ్చేసినట్టు. ఇది అసలు అన్నమాట మనకి, చూసారా, ఇది అసలు. ఖర్చు కోసం యువతలకి మార్కింగ్ ఇవ్వాలి. ఓకేనా, అర్థమైందా ఫ్రెండ్స్? అంటే మనం పావించు యువతలకి మార్కింగ్ ఇవ్వాలి. ఇప్పుడు షోల్డర్ ఎంత తీసుకోవాలి, ఈ లైన్ దగ్గర నుంచి ఈ కుట్టు కనిపిస్తుంది కదా, మనం హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా కుట్టు, ఆ కుట్టు వరకు ఒక మార్కింగు. ఖర్చు కోసం యువతలకి హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇవ్వండి. మీ ఇష్టం అండి, మీరు హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా హాఫ్ ఇంచ్ తీసుకోండి, పావు ఇంచ్ తీసుకున్నా పావు ఇంచ్ తీసుకోండి. నేనైతే హాఫ్ ఇంచ్ ఇస్తాను, ఎందుకంటే మనం ఇక్కడ జాయింట్ చేసినప్పుడు ఒకవేళ టైట్ తగిలినా పీలు పోకుండా ఉండడం కోసం. అదే ఖర్చు అనేది ఎక్కువ ఉన్నిందనుకోండి, పీలే అవకాశం అయితే ఉండదన్నమాట. ఓకే, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసాం కదా, ఇప్పుడు బ్లౌజ్ తీసేసేయండి. ఇక్కడి నుంచి కరెక్ట్ స్ట్రైట్గా లైన్ అనేది గీసుకుందాం. ఇలా ఇలా గీసాం కదా, మనకి ఇక్కడ నెక్ వెడల్పు ఎంత వచ్చింది, 2.5 వచ్చింది. ఎక్కడైతే మనం ఎంత తీసుకుందాము, 2.5 వచ్చింది కదా నెక్ వెడల్పు వచ్చేసి. ఎక్కడైతే మనం డీప్ కోసం ఒక పావించ్ అనేది ఎక్కువ తీసుకుందాం. ఓకేనా, ఒక పావించు ఎక్కువ తీసుకొని నెక్ని ఏమాత్రం కదిలించొద్దు. ఎక్కడి నుంచి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూసారా, క్రాస్గా. అంటే మనకి ఇక్కడ కింద మాత్రమే రౌండ్ పెరగద్ది. అలాంటప్పుడు మనకి షోల్డర్స్ అనేది అస్సలు జారవు, నెక్ జారదు, షోల్డర్స్ అనేది అస్సలు జారవు. చూడండి, మనం ఇక్కడ ఏమాత్రం కదిలించాల, ఇక్కడ మాత్రమే మనం రౌండ్ తిప్పుకోవాలి, ఎక్కడ మాత్రమే మనకి రౌండ్ అనేది ఎక్కువ వస్తుంది. అలాంటప్పుడు భుజాలు జారవు, నెక్ డీప్ అవ్వదు, ఇక్కడ మాత్రమే మనకి రౌండ్ అనేది వస్తుంది. ఓకే, ఈ ఒక్క ప్రాసెస్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మీకు దీంట్లో ఏ నెక్ కావాలంటే ఆ నెక్ అనేది డ్రా చేసుకోండి. నేనైతే రౌండ్ నెక్కే డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఇచ్చేసేయండి. ఈ విధంగా ఒక బాక్స్ టైప్లో. ఇదైతే మనకి ఖర్చు కోసం. ఓకే, ఇది ఖర్చు కోసం. ఇప్పుడు చంక డౌన్ ఎంత తీసుకోవాలి, నేను నడుము లూజు నేను కొలుచుకోనండి ఎప్పుడు కూడాను, అంటే మీకు తెలియడం కోసం మాత్రమే టేప్తో కొలుచుకుంటాను, నేను ఎప్పుడు కూడా కొలుచుకోను. ఇది సైజ్ వచ్చేసి 32 సైజ్ అనమాట. ఓకేనా, నడుము లూజ్ వచ్చేసి. ఇప్పుడు చంక డౌన్ వచ్చేసి 32 సైజ్ కదా, చంక డౌన్ 1.5 ఏ మూలలో కరెక్ట్గా 1.5కి మార్కింగ్ ఇచ్చేసేయండి. 1.5కి మార్కింగ్ ఇచ్చేసి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు స్కేల్ని, ఈ రౌండ్ స్కేల్ని ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా రౌండ్ అనేది తీసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ నెక్ అనేది ఈ చంక డౌన్ అనేది కరెక్ట్గా తీసుకున్నామా లేదా చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని, ఇది ఖర్చు కదా, ఈ రెండో లైన్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ అయిందనుకోండి, మనం కరెక్ట్గా మళ్ళీ మార్చుకోవాలి. నాకైతే కరెక్ట్గా సెట్ అయింది చూడండి. అసలు లైన్కే ఇచ్చేసేయండి, మనం అసలుకే ఇచ్చేసాం కాబట్టి అసలు లైన్కే ఇచ్చేసేయండి, కరెక్ట్గా వచ్చింది. చూసారా, మళ్ళీ రెండోసారి ఇచ్చినా కూడా సేమ్ అదే విధంగా వచ్చింది. అంటే ఈ బ్లౌజ్లో ఎలాంటి పొరపాటు అనేది లేదు. ఈ బ్లౌజ్ నేనే స్టిచ్చింగ్ చేసే కదా, 10 రోజుల క్రితం అయితే నేను ఇది కూడా యూట్యూబ్లో పెట్టానండి, చూడండి మీరు. వీడియో కూడా కావాలంటే వాళ్ళు కూడా చాలా బ్లౌజులే ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్యాక్ డాట్స్ కోసం ఈ విధంగా టేప్ని సగానికి మడిచేసేయండి.
ఇలా ఒక మార్కింగ్ ఇచ్చేసి పొడవు కోసం 4.5కి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైను, ఇటు 1/2 ఇంచు, ఇటు 1/2 ఇంచు, అంటే మనకి 1 ఇంచ్ అనేది ఖర్చు ఇక్కడికి వచ్చేసింది అనమాట. ఇక్కడ డాట్ వెడల్పు వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే నీట్గా కట్ చేసేసుకుందాం. మీరు మళ్ళీ నెక్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది ఎలా కొలుచుకోవాలో కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ షోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాక్ పార్ట్ మాత్రమే కొలుచుకోండి. ఈ షోల్డర్ 2 కుట్లు ఉన్నాయి చూడండి, ఈ 2 కుట్లు సమానంగా చూసుకోండి. బ్యాక్ పార్ట్ మాత్రమే ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడికి మధ్యలోకి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడికి మార్కింగ్ ఇచ్చేసి ఈ 2వ లైన్ కనిపిస్తుంది కదా, ఈ 2వ లైన్కి అంటే మనకి ఖర్చు రావాలన్నమాట. ఒక 1/2 ఇంచు అంటే కుట్టిన తర్వాత ఇక్కడికైతే వస్తుంది మనకి. ఇది కూడా మీకు క్లారిటీగా కొంచెం చూపిస్తున్నాను. మీరు బ్లౌజులు పక్కాగా నేర్చుకోవచ్చు నేను చూపించిన మెథడ్లో నేర్చుకుంటే. ఇలా పెట్టేసుకోండి. కరెక్ట్గా ఈ లైన్కి వచ్చేలాగా నెక్ని పెట్టేసుకోండి. ఈ కుట్టు కనిపిస్తుంది కదా, పైన షోల్డర్ కుట్టు, ఈ 2 మనకి ఒకవేళ తక్కువైనా కూడా మనం మార్చుకోవాలన్నమాట. ఇదండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఈ మార్కింగ్, చూసారా? ఇదండి. ఓకే, కరెక్ట్గా వచ్చేసింది. ఇందులో నేను ఇంకా మార్చాల్సింది ఏమీ లేదనమాట, కరెక్ట్గా వచ్చేసింది. ఈ విధంగా కొలుచుకోండి. మీకు ఒకవేళ నెక్కులు అనేది ఎక్కువైంది అనుకోండి, ఈ మార్కింగ్ అనేది యువతలకు వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఈ రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ రౌండ్ అనేది కొంచెం పెంచుకోవాలి. ఒకవేళ ఈ మార్కింగ్ అనేది మధ్యలో మార్కింగ్ అనేది యువతలకు వచ్చింది అనుకోండి, ఇంకొంచెం మనం నెక్ అనేది తగ్గించుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఫాలో అవ్వండి బ్లౌజు కటింగ్లో వచ్చేసి. ఇప్పుడు కట్ చేసేసుకుందా. ఈ లైన్ కట్ చేసుకోవాలండి, ఈ లైన్ కట్ చేయకూడదు మనము. ఈ లైన్ ఫస్ట్ ఇచ్చాం కదా, ఆ లైన్ కట్ చేసుకోవాలి. కొంచెం థిక్గా ఉంది. ఇలా కట్ చేసేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ డాట్ అనేది ఇవ్వండి. ఇలా డాట్ ఇచ్చేసి టక్స్ అనేది ఇవ్వండి. నేను మర్చిపోయాను. ఇక్కడ ఇలా ప్రెస్ చేసామనుకోండి, వెనకాల ఉన్న క్లాత్కి మొత్తానికి మార్కింగ్ అనేది పడిపోద్ది. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడే మార్కింగ్ ఇచ్చారనుకోండి, ఫాస్ట్గా అయిపోదన్నమాట పని. నేనైతే ఇలాగే ఫాలో అవుతానండి. అంటే అందరూ రకరకాలుగా చేస్తున్నారు, అందరూ లేదు కదా, ఎన్నో రకాలుగా కటింగ్ చేస్తూ ఉంటారు, స్టిచ్చింగ్ చేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా కటింగ్ చేసినా, ఎన్ని విధాలుగా స్టిచ్చింగ్ చేసినా ఫిట్టింగ్ మాత్రం ఒకటేనండి. ఇలా స్ట్రైట్గా కట్ చేసేయండి. అంటే మనకి ఉక్స్ పట్టి కాజల్ పట్టి కోసం అయితే ఈ క్లాత్ అనేది యూజ్ చేయాలి. మధ్యలోకి ఓపెన్ చేసేసుకోవాలి. వీడియో అయితే లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి నేనైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం. చాలామంది అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తారు. నేనైతే హ్యాండ్స్ కట్ చేస్తాను. మనకి హ్యాండ్ అనేది నీట్గా ఈ విధంగా ఇలా సగానికి మడిచేసేయండి. అంటే మనకి అతుకు అనేది ఖచ్చితంగా పడుతుంది. ఇలా మడిచేసేయండి. ఆర్మ్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. ఈ విధంగా బ్లౌజ్ తీసుకొని ఇలా క్రాస్గా పెట్టేసుకోండి. మనకి 2 ఇంచులు అనేది ఖర్చు ఉందా లేదా అనేది చూసుకోండి. కింద చూడండి, పైన ఈ 2 క్లాతులు మాత్రమే ఎక్స్ట్రా ఉన్నాయి, కింద
కరెక్ట్గా ఉన్నాయి అన్నమాట. ఈ విధంగా 2 ఇంచులు అనేది ఖర్చు ఉంది. ఇప్పుడు ఈ క్రాస్ అనేది తీసేసుకుందాం. అన్ని క్లాతులు సమానంగా ఉన్నాయా లేదనేది ఒకసారి చెక్ చేసుకొని మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా ఒక మార్కింగు. మనం పైపింగ్ వేస్తాం కదా, ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మార్కింగ్ ఇచ్చేసేయండి. ఈ క్రాస్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. ఎంత గట్టిగా ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం క్రాస్ అనేది తీసేసాం కదా. ఇప్పుడైతే మనం ఫస్ట్ నార్మల్ బ్లౌజ్ అనేది, అంటే నార్మల్ హ్యాండ్స్, ఇవైతే ఫ్రిల్స్ ఉన్నాయి కదా, చాలామందికి ఫ్రిల్స్ లేకుండా కావాలనుకున్న వాళ్ళకి ఫస్ట్ నార్మల్ హ్యాండ్స్ చెప్పి తర్వాత ఫ్రిల్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ కూడా తనదేనండి. చూడండి, ఇప్పుడు మనం ఎప్పుడు కూడా మనం హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మాత్రమే కొలుచుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో లోతు తీస్తాం కాబట్టి ప్రతి వీడియోలో చెప్తున్నాను. ఈ ఒక పాయింట్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి లూజ్కి ఒక మార్కింగ్, హ్యాండ్ లూజ్కి ఇక్కడికి వచ్చింది కదా, ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. అలాగే సేమ్ అదే విధంగా పట్టేసుకొని ఇలా అసలు ఖర్చు కోసం యువతలకి ఒక 1/2 ఇంచు, అదేవిధంగా చంక దగ్గర కూడా కుట్టు కనిపిస్తుంది కదా మనకి, ఇది అసలు అనమాట. ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు ఇచ్చేసేయండి. ఇప్పుడు బ్లౌజ్ తీసేయండి. బ్లౌజ్ తీసేసి ఇలా స్ట్రైట్గా ఒక లైను, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఇది లూజ్ అనమాట. ఇప్పుడు ఆర్మ్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలి, చాలా ఈజీ. నేను చాలా వీడియోలో చెప్పున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ రెండో లైన్కి ఇలా పెట్టేసామనుకోండి, కరెక్ట్గా వచ్చేసింది. చూసారా, మనం బ్యాక్ పార్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు కూడా మనకి ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. చాలా ఈజీ అండి. నేను ఈ మెథడ్లో నేర్చుకున్నాను కాబట్టే టైలరింగ్లో సక్సెస్ అయ్యాను. ఎలాంటి బ్లౌజులు ఇచ్చినా ఈజీగా కుట్టేస్తాను అనమాట. నాకు నార్మల్ బ్లౌజులు అనేది కేవలం 10 నిమిషాల్లో మాత్రం ఎన్ని బ్లౌజులైనా కట్ చేస్తాను. అంటే ఈ విధంగా చూపించాను కదా, ఇలా ఎన్ని బ్లౌజులైనా వేసుకొని కట్ చేస్తాను. కానీ ఇప్పుడు ఎందుకు లేట్ అవుతుందంటే మీకు ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి, మధ్యలో మాట్లాడుతుంటాను కాబట్టి లేట్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా తీసేసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 1.5కి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. ఇలా రౌండ్, ఇది కరెక్ట్గా మనం ఎంతసేపటికి దీనికి ఫేస్ చేసుకుంటూ గీసుకోవాలి. కొంచెం కొంచెంగా క్రాస్ చేసుకుంటూ ఈ లైన్ ఇలా రావాలన్నమాట. ఓకేనా. ఇలా రావాలి. ఈ విధంగా తీసుకోవాలి. ఖర్చు కోసం ఒక 2 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా మనం పఫ్ కావాలి కాబట్టి మీకు కుచ్చు అనేది ఎంతైనా తీసుకోవచ్చు. 3 ఇంచులు తీసుకోవచ్చు, 2 ఇంచులు తీసుకోవచ్చు, 2.5 తీసుకోవచ్చు. నేనైతే 2.5 అనేది తీసుకుంటున్నాను. ఇలా మరీ ఎక్కువైంది అనుకోండి, ఎత్తుకున్నట్టు వస్తుంది. కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు కాబట్టి ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులకి మార్కింగ్ ఇచ్చేసి ఇలా ఒక బాక్స్ టైప్లో గీసుకోండి. ఈ మోల్లో నుంచి మనకి రౌండ్ అనేది తిరగాలన్నమాట. ఇలా డౌన్ చేసుకుంటూ ఈ లైన్కి మళ్ళీ ఫేస్ చేసుకుంటూ ఇలా 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 ఒక 1/2 ఇంచు లోపలికి, 1/2 ఇంచు లోపలికి ఎందుకు ఇచ్చానంటే, మనం ఇక్కడ కుచ్చు పెట్టేసరికి ఇక్కడ చంక దగ్గర ముడత అనేది వస్తుంది. అంటే మనం దీనికి లోతు అనేది తీయం కాబట్టి, ఎప్పుడు కూడా మనం ఫ్రిల్స్ హ్యాండ్స్కి లోతు తీయం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచు అనేది లోపలికి తీసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు నార్మల్ హ్యాండ్ కొలత తెలుసుకున్నారు. పఫ్ పెట్టమన్నప్పుడు నార్మల్ హ్యాండ్ ఇచ్చి పఫ్ పెట్టమంటారు చూసారా, అలాంటప్పుడు ఈ విధంగా నేను చూపించిన మెథడ్లో కట్ చేసేసుకోండి. ఇప్పుడు నేనైతే నీట్గా కట్ చేసుకుందాము. ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఈ మిడిల్లోకి కూడా ఒక టక్స్ ఇచ్చేసేయండి. ఇలా కుచ్చు కోసం ఇక్కడి నుంచి మీకు కొలత రావాలి కాబట్టి 1.5కి మనం ఎంత ఇచ్చాము, 1.5 ఇచ్చాం కదా, కరెక్ట్గా ఇదిగోండి ఇక్కడికి టక్స్ అనేది ఇచ్చేసేయండి. అంటే కుచ్చు కోసం అనమాట.
ఇలాగా ఈ మధ్యలో ఉంది కదా, ఇదైతే ఓపెన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఖర్చు అంటే మనకి జాయింట్ క్లాత్ అనేది ఎలా తీసుకోవాలో నేను లాస్ట్లో చూపిస్తాను. మనకి లాస్ట్లో మిగులుతుంది కదా క్లాత్ వచ్చేసి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాము. మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా, హ్యాండ్స్ కట్ చేసిన వైపు అంటే మనకి అంచు పీసులు ఉంటాయి కదా, అంచు పీసులు అనేది మన వైపుకు ఉండేలాగా పెట్టేసుకోండి. సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. లేకపోతే మనం కట్ చేసిన తర్వాత ఎక్కువ తక్కువ అనేది వస్తుంది షోల్డర్ దగ్గర, అప్పుడు మళ్ళీ అతుకులు అనేది వేయాల్సి వస్తుంది. ఫస్టే మనం నీట్గా చూసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం వేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంతో ఇదండి ఈ విధంగా క్రాస్గా పెట్టుకోవాలి. అంటే మనకు క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కింద ఈ 2 ఇంచులు అనేది మడి చేసుకోండి. ఈ విధంగా 2 ఇంచులు మడి చేసి ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా మార్కింగ్ ఇచ్చేసి దీనికి స్ట్రైట్గా స్కేల్తో పక్కకు పోకుండా కరెక్ట్గా రావాలి స్కేల్ వచ్చేసి. లేకపోతే నెక్ అనేది వెడల్పు అయ్యే అవకాశం ఉంటుంది, లేకపోతే మనం కరెక్ట్గా తీసుకోకపోతే చిన్నది అయ్యే అవకాశం కూడా ఉంటుందన్నమాట. కరెక్ట్గా స్ట్రైట్గా తీసుకోవాలి. ఇప్పుడు తీసేసేయండి. మన బ్యాక్ పార్ట్లో ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు అనేది 1/2 ఇంచ్ ఇచ్చేసేయండి పైన షోల్డర్ దగ్గర. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఉక్స్ పట్టి ఉంటుంది కదా, ఈ ఉక్స్ పట్టి తీసుకొని ఈ కుట్టు అనేది 2వ లైన్కి టచ్ అయ్యేటట్టు ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి ఈ క్లాత్ని ఇలా జరుపుకుంటూ ఈ ఉక్స్ పట్టి ఈ లైన్కి టచ్ అయ్యేటట్టు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసామనుకోండి, మనకి నెక్ చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో. మీరు సేమ్ అదే విధంగా గీసుకోండి. ఇది అసలు అన్నమాట. ఖర్చు కోసం పైకి 1/4 ఇంచు అంటే పైపింగ్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు తీసేసేయండి. ఇలా తీసి ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. నేనైతే కొంచెం లోపలికైతే మార్కింగ్ ఇస్తున్నాను. అంటే కొంచెం డీప్, అంటే ఎక్కువ కూడా కాదు, ఒక్క పాయింట్ మాత్రమే తీసాను. అది కస్టమర్లను బట్టి మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇలా రౌండ్ ఇచ్చేసేయండి. ఇదైతే ఖర్చు అనమాట మనకి. తర్వాత మనం కుట్టిన తర్వాత అయితే ఇక్కడికి వస్తుంది నెక్ వచ్చేసి. ఈ ఉక్స్ పట్టి వైపు నుంచి ఈ లైన్ ఉంది కదా, కింది లైను, ఇక్కడి నుంచి షేప్ పట్టి ఉంది కదా, అక్కడికి ఒక మార్కింగ్, మధ్యలో డాట్ కోసం ఒక 1/2 ఇంచు, షేప్ పట్టి జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు, మొత్తం 1 ఇంచ్ అనేది ఖర్చు తీసుకోండి. మీరు టేప్తో కొలుచుకునే పని అయితే. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ కింది వైపునే ఉంచేసుకోండి నేను చూపించినట్లుగా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది పై వైపుకి ఈ విధంగా ఉంచేసేయండి. మధ్యలో ఫింగర్ పెట్టేసి బ్యాక్ పార్ట్ అలాగే ఉంది చూడండి, ఇలా మడిచేసేయండి. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత సాగుతుందో అంత తీసేసుకోండి. ఇక్కడి నుంచి 2వ లైన్ కనిపిస్తుంది కదా పైన షోల్డర్ దగ్గర, ఆ 2వ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసేయండి. ఈ షేప్ పట్టి కుట్టు కనిపిస్తుంది కదా, ఇది ఒక మార్కింగు. ఖర్చు కోసం యువతలకి ఒక 1/2 ఇంచు. తర్వాత ఇక్కడ ఆల్రెడీ మన బ్యాక్ పార్ట్లో ఖర్చు అనేది వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్ ఆధారంతోనే కదా మనం కట్ చేసుకునింది. ఈ కుట్టు కనిపిస్తుంది కదా, మనకి జాయింట్ చేసాం కదా, ఈ కుట్టు అనేది ఈ లైన్కి పెట్టేసుకోండి. ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ సెకండ్ లైను, ఈ లైన్కి పెట్టేసుకొని ఈ షేప్ పట్టి కుట్టు వరకు ఒక మార్కింగు, ఖర్చు కోసం యువతలకి ఒక 1/2 ఇంచు. ఓకేనా? ఈ మార్కింగు కలుపుకోవాలి. లేదా మీరు ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకొని కూడా మార్కింగ్ ఇవ్వచ్చు. ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుకోవాలి. ఇలా కలిపేసి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికే కలుపుకోవాలి. ఈ విధంగా కలిపేసుకోవాలి. ఓకేనా? మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి మధ్యలోకి ఎక్కడికి వస్తుంది లోతు తీయడం కోసం, మధ్యలోకి అయితే ఇక్కడికి ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇప్పుడు పైన నుంచి
కొంచెం కొంచెంగా డౌన్ చేసుకుంటూ ఇక్కడికి కలిపేసుకోవాలి. లోతు అనేది ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా చంక దగ్గర ముడత అనేది రాదనమాట. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ కటింగ్ వచ్చేసి. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాము. కాకపోతే మనము అన్నీ ఒకేసారి కట్ చేసినప్పుడు కొంచెం థిక్గా ఉంటుంది, అంటే కత్తిర గట్టిగా తగులుతుంటుంది. అయినా పర్లేదండి, మనకు ఒకే కటింగ్లో అయిపోద్ది కదా, ఒకటే మెజర్మెంట్తో వచ్చేస్తుంది అనమాట కటింగ్ వచ్చేసి. చూసారా, ఈ విధంగా మనకైతే వచ్చేసిందనమాట. ఇప్పుడు షేప్ అనేది కట్ చేసేసుకుందాం. అంటే మనం ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేస్తాం కదా, అది ఖర్చు అనమాట. ఆ ఖర్చుకు భాగంగా మనం కొలుచుకోవాలి. చాలా ఈజీ బ్లౌజ్ కటింగ్ అనేది. ఇలా నేర్చుకోండి ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి ఈ షేప్ పట్టి, అంటే ఈ కుట్టు కనిపిస్తుంది కదా, షేప్ కుట్టు, ఇదిగోండి ఈ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేద్దాం. ఇలా ఈ లోపల డాట్ వెడల్పు ఉంది కదా, ఈ డాట్ వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. చూడండి, మనకి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, ఇది మడి చేస్తాం కాబట్టి. ఇక్కడ కుట్టు కనిపిస్తుంది మనకి, ఏడ కుట్టు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి కొలుచుకోవాలి. ఎంత ఇచ్చాము, నేనైతే 1.5 అనేది ఇచ్చానమాట. సేమ్ 1.5కి మార్కింగ్ ఇవ్వాలి. ఇక్కడ నుంచి 1.5కి ఒక మార్కింగ్, 1.5కి ఒక మార్కింగ్, అంటే 2.5 ఇంచులు అనమాట డాట్ వెడల్పు మొత్తం వచ్చేసి. చూడండి, ఆది బ్లౌజ్లో ఎగ్జాక్ట్గా ఎలా ఉందో సేమ్ అదే డాట్ అనేది వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఈ డాట్ పొడవు ఎంత ఉంది కొలుచుకోవాలి. కింద షేప్ పట్టి జాయింట్ చేస్తాం కాబట్టి ఖర్చు అనేది ఖచ్చితంగా వదిలేసుకోవాలి. ఇలా మార్కింగ్ ఇచ్చాం కదా మనం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఈ డాట్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ మధ్యలో లైన్కి పెట్టేసుకొని కింద ఖర్చుకి షేప్ పట్టి జాయింట్ చేస్తాం కదా, దానికి వదిలేసుకోండి. ఇప్పుడు డాట్ వెడల్పు పొడవు ఎంత ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. ఇలా దీనికి స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఇటు, నెక్స్ట్ ఇటు, ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసి దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్, దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ ఇచ్చేసి ఇలా నీట్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. షేప్ అనేది చూడండి, అసలు రాని వారు కూడా ఈజీగా షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు ఈ మెథడ్లో ఫాలో అయితే. ఇప్పుడైతే ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా ఒక టక్స్ ఇచ్చేసేయండి. మూడు వైపులా సేమ్ అదే విధంగా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చాం కదా, మీకు సేమ్ ఇదే విధంగా మార్కింగ్ కావాలనుకుంటే ఇలా రోలర్తో కనుక ఇలా ప్రెస్ చేసామనుకోండి, వెనకాల ఉన్న క్లాత్కి మొత్తానికి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా చూసారా, ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, వెనకాలకి అన్నిటికీ మనకి మార్కింగ్ అనేది పడిపోయిందనమాట. అన్ని బ్లౌజులకి ఒకటే షేప్ రావాలి. చాలామంది అయితే ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా మా డాట్స్ అనేది వేసేస్తారు. ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా వస్తుందండి. సేమ్ ఒకటేలాగా రావాలంటే ఇవి నేను చూపించినట్లుగా ఫాలో అవ్వండి. ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకుందాము.
ఇవి క్లాతులన్నీ సమానంగా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఈ కటింగ్ కనుక నేర్చుకుంటే మీకు చదివే అవసరం లేదండి. చదువు లేని వాళ్ళు కూడా మనం ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు. అంటే దీంతో మనం టైలరింగ్ అనేది చదువు అవసరం లే, మనము మన తెలివితేటలతో మనం బ్లౌజులు అనేది కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకొని క్రాస్ లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. కింద ఒక 1/2 ఇంచుకి మార్కింగ్ ఇచ్చేసేయండి, ఎందుకంటే మనం రివర్స్ చేసుకోవడం కోసం. ఆది బ్లౌజ్లో వచ్చేసి ఉక్స్ పట్టీ ఉంది కదా, ఈ ఉక్స్ పట్టీ నుంచి కొలుచుకోవాలి. కింద ఖర్చుకు వదిలేసుకొని ఆ కుట్టు కనిపిస్తుంది కదా, షేప్ పట్టీ కుట్టు, అక్కడికి ఒక మార్కింగ్, ఖర్చు కోసం పైకి ఒక 1/2 ఇంచు. అలాగే ఈ డాట్కి కరెక్ట్గా మధ్యలోకి మడిచేసుకోండి. మధ్యలోకి మడిచేసుకొని కింద ఖర్చు కోసం ఇది అసలు, ఇది ఖర్చు. అదేవిధంగా ఇది పొడవు ఎంత తీసుకోవాలి, దీంట్లో అయితే మనకు కొంచెమే ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. ఈ విధంగా ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి. మనం కుట్టు అయితే సైడ్ జాయింట్ కుట్టు అయితే ఎడేస్తాం కాబట్టి ఇక్కడ మాత్రమే కొలుచుకోవాలి. ఇక్కడికి పెట్టేసి ఇది అసలు, ఇది ఖర్చు. ఇప్పుడు ఈ 3 మార్కింగ్లు కలుపుకొని కట్ చేసేసుకుందాం. ఇక్కడ టక్స్ అనేది ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో వచ్చేసి ఇవన్నీ అంచు పీసులు నడుం పట్టీ అనేది కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలాగే అన్ని నడుం పట్టీలు అనేది కట్ చేసుకోవాలి. నడుం పట్టి అన్నీ కట్ చేసేసుకున్నాం కదా, మనకి హ్యాండ్కి జాయింట్ అనేది క్లాత్ ఈ విధంగా మనకి లాస్ట్లో మిగులుతుంది. ఇలా చూసుకోండి, మనకి ఖర్చు అనేది ఎక్కువే ఉండాలి. మనం లాస్ట్లో కుట్టిన తర్వాత మళ్ళీ కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా, అయిపోయింది కదా, మనకి బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయిందనమాట. ఇవన్నీ విడివిడిగా చేసి పెట్టేసుకోవాలి. ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మటుకు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేనైతే ఒక్కదాన్నే స్టిచ్చింగ్ చేస్తుంటాను కాబట్టి వీడియోస్ అనేది కొంచెంగా లేట్గా వస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉండండి. ఇంకా ఒక వారం పోయిన తర్వాత ఫ్రీ అవుతాను అనమాట. అప్పుడు మీకు ఏం కావాలన్నా కూడా, ఎలాంటి కటింగ్ కావాలన్నా, ఎలాంటి మోడల్స్ కావాలన్నా కూడా నేనైతే ఫుల్ వీడియో చేయలేకపోయినా సరే మీకు షార్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మటుకు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.